దేవుని గ్రంథంలో నుండి ఒక వచన భాగాన్ని మనం చదువుదాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 16వ అధ్యాయం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 16వ అధ్యాయం 15వ వచనం నుండి చదువుదాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 16వ అధ్యాయం 15వ వచనం నుండి, లేకపోతే 13 నుండి చదువుదాం, సహాయం అవుతుంది. మెలకువగా ఉండుడి, విశ్వాసమందు నిలకడగా ఉండుడి, పౌరుషము గలవారై ఉండుడి, బలవంతులై ఉండుడి, మీరు చేయు కార్యములన్నీ ప్రేమతో చేయుడి. స్టెఫెను ఇంటివారు అకయ యొక్క ప్రథమ ఫలమై ఉన్నారనియు, వారు పరిశుద్ధులకు పరిచర్య చేయుటకు తమను తాము అప్పగించుకొని ఉన్నారనియు మీకు తెలియను. కాబట్టి సహోదరులారా, అటివారికి పనిలో సహాయము చేయుచు ప్రయాసపడుచు ఉండవారికి అందరికీ మీరు విధేయులై ఉండవలనని మిమ్మల్ని బతిమాలు కొనుచున్నాను. స్టెఫెను, ఫొర్మునాతు, అకయికి అనువారు వచ్చినందున సంతోషించుచున్నాను. మీరు లేని కొరతను వీరు నాకు తీర్చి నా ఆత్మకును మీ ఆత్మకును సుఖము కలుగు చేసిరి గనుక అటు వారిని సన్మానించుడి. ప్రభు లేఖన భాగాలు మనందరి వినికిడిలో మన ఆత్మల క్షేమం కొరకై ఆయనే ఆశీర్వదించి దీవించునుగాక. పిల్లరా, గత 2 వారాలుగా కొరింథీ సంఘములో ఉన్న ఒక కుటుంబాన్ని గురించి ఆలోచన చేస్తూ వస్తున్నాం. ఎవరిదా కుటుంబం? స్టెఫెను ఇంటివారు, ద హౌస్ హోల్డ్ ఆఫ్ స్టెఫనస్. ద హౌస్ హోల్డ్ ఆఫ్ స్టెఫనస్, స్టెఫెను ఇంటివారు అని స్టెఫెను ఇంటివారిని గురించి ఆలోచన చేస్తూ వస్తున్నాం. స్టెఫెను ఇంటి వారికి ఉన్న ఒక వ్యసనం, దైవిక వ్యసనాన్ని గురించి మనం మొదటి దినాన ఆలోచన చేశాం. నిన్న వారం ఏం విన్నాం? స్టెఫెను ఇంటి వారి యొక్క ఏకత్వాన్ని చూసాం. 3 విషయాలలో వారి ఏకత్వాన్ని విన్నాం. ఏ విషయాల్లో? విశ్వాస విషయంలో వారి ఏకత్వం, వారు ప్రథమ ఫలం అని విన్నాం. మొట్టమొదట గాస్పెల్, సువార్త వారి దగ్గరికి రాగా తమ హృదయమనే ద్వారాలను తెరచి సువార్తను లోపలికి చేర్చుకున్నటువంటి ఒక మంచి భక్తి కలిగిన కుటుంబం స్టెఫెను కుటుంబం అని విన్నాం. రెండవది, వారి నిర్ణయాలలో ఏకత్వం. వారి నిర్ణయాలలో ఏకత్వం, వారు కలిసి నిర్ణయాలు తీసుకున్నారు. వారి కుటుంబంలో ఒకరు నిర్ణయం చేస్తే కుటుంబం అంతా ఏకీభవించినట్టు మనం జ్ఞాపకం చేసుకున్నాం. చాలా కుటుంబాల పతనానికి, ఇబ్బందికి కారణం భార్యాభర్తల మధ్య, నిర్ణయాల మధ్య ఏకత్వం లేక సమస్యలని జ్ఞాపకం చేసుకున్నాం. మూడవది, పరిచర్యలో వారి ఏకత్వాన్ని గురించి మనం ఆలోచన చేశాం. పరిచర్యలో వారికి ఉన్న ఏకత్వాన్ని గురించి ఆలోచన చేశాం. 16వ అధ్యాయంలో మళ్ళా మనం అదే వచన భాగాలు చదువుకున్నాం. కొరింథీ సంఘములో కొన్ని కుటుంబాలు ఉన్నాయి. అసలు పౌలు రాసిన పత్రికలలోనే కొన్ని కుటుంబాలు ఉన్నాయి. అంటే కొరింథీ సంఘంలో ఒక కుటుంబం, కొరింథీ సంఘంలో మరొక కుటుంబం ఉంది. చూడండి, జస్ట్ ఊరికట్లా జ్ఞాపకం చేసుకొని వద్దాం. ఇంటివారు అనే మాట మరొక చోట కనబడుతుంది. అపోస్తులుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 11వ వచనం, నా సహోదరులారా, మీలో కలహములు కలవని మిమ్మును గూర్చి క్లోయే ఇంటి వారి వలన నాకు తెలియవచ్చెను అని అంటాడు. క్లోయే ఇంటి వారి వలన నాకు తెలియవచ్చెను. క్లోయే ఇంటివారు అనే హౌస్ హోల్డ్ ఆఫ్ క్లియోఫస్, హౌస్ హోల్డ్ ఆఫ్ క్లియోఫస్, క్లోయే ఇంటివారు అని అన్నాడు ఇక్కడ. సో ఇక్కడ స్టెఫెను ఇంటివారు అన్నాడు. కొన్ని కుటుంబాలు ఉన్నాయి సంఘాలలో, ఆనాటి సంఘాలలో కొన్ని కుటుంబాలు ఉన్నాయి. ఆ కుటుంబాలకు ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. అయ్యా వినండి, మీరు ఎక్కడున్నారు? కొరింథీలో లేరు, మీరు గలతీలో లేరు, మీరు తెస్సలోనికలో లేరు, మీరు ఫిలిప్పీలో లేరు. మీరు ఎక్కడున్నారు? మీ కుటుంబం ఎక్కడుంది? చెప్పండి, మీ కుటుంబం ఎక్కడుంది? ఎక్కడున్న? కొరింథీలోనున్న దేవుని సంఘం అని ఉంటుంది. ఇప్పుడు ఇది ఎక్కడున్న సంఘం? ఎమ్మిగనూరులో ఉన్న దేవుని సంఘం. ఎమ్మిగనూరులో ఉన్న దేవుని సంఘం. మనం సంఘాలకు పేర్లు పెడతాం, కానీ ఆ రోజుల్లో సంఘాలకు పేరు పెట్టినట్లేదు. క్రైస్తవ సమాజాలుగా, క్రిస్టియన్ అసెంబ్లీస్గా. అసెంబ్లీ అంటే ఏమో కాదు. అసెంబ్లీ అంటే మీరు ఏదో అనుకుంటారు. మీరు అసెంబ్లీ అంటే సమాజము అనే క్రైస్తవ సమాజాలుగా, క్రైస్తవ సహోదర సమాజాలుగా దేవుని గ్రంథంలో అక్కడక్కడ కూడుకున్నారు. కొరింథీలో ఉన్న దేవుని సంఘములో కొన్ని కుటుంబాలు ఉన్నాయి.
ఎమ్మిగనూరులో ఉన్నటువంటి దేవుని సంఘంలో మీ కుటుంబాలు ఉన్నాయి. ఎమ్మిగనూరులో ఉన్న దేవుని సంఘంలో మీ కుటుంబాలు ఉన్నాయి. కుటుంబం అంతా వచ్చారా? ఏమ్మా, కుటుంబం అంతా వచ్చారా? మీ భర్త కూడా వచ్చాడా మందిరానికి? ఈ మధ్యాహ్న కాలం మీ పిల్లలు వచ్చారా మందిరానికి? కుటుంబంగా ఇక్కడ మీరు కూర్చొని ఉన్నారా? కూర్చుంటే చాలా సంతోషం. ఒకవేళ ఇంకా భార్యలను సంపాదించుకొని భర్తలను ప్రభు దగ్గరికి తీసుకురాని భార్యలు ఎవరైనా ఉంటే ప్రార్థన చేసి వారిని కూడా దేవుని సన్నిధికి తీసుకురండి అమ్మా. ఒక జీవితం ఎప్పుడైపోతుందో తెలియదు. ఒకరోజు మనం లోకం విడిచిపెడితే ఆరని అగ్ని సిద్ధంగా ఉంది. మీరు నిత్యత్వంలో ప్రభు దగ్గర, వారు మరణించిన తర్వాత నిత్యాగ్నికి వెళ్తే మీరన్నటికీ మరలా కలుసుకోలేరు. అందుకనే మీ భర్తల రక్షణ కొరకై, మీ భార్యల రక్షణ కొరకై, మీ పిల్లల రక్షణ కొరకై ప్రార్థన చేయండి. దయచేసి వారిని అలాగే విడిచిపెట్టవద్దు. కొరింథీలో ఉన్నటువంటి దేవుని ఆ ఒక కుటుంబం, కొరింథీలో ఉన్న సంఘములో ఒక కుటుంబం ఉంది. ఆ కుటుంబమే స్టెఫెను ఇంటివారు అని జ్ఞాపకం చేసుకున్నాం. ఈ కుటుంబానికి ఒక రికగ్నిషన్ ఉంది. వినండి. పౌలు పత్రిక అంతటిలో 16 అధ్యాయాలు రాసి చివరిలో ఒక కుటుంబాన్ని గురించి ఒక పాజిటివ్ థింగ్ రాశాడు. అసలు కొరింథీ పత్రికలోనే అందరినీ కడుగుతూ వచ్చాడు. మీలో శరీరులు ఉన్నారు, మీలో వాళ్ళు ఉన్నారు, మీలో ఇలాంటి వాళ్ళు ఉన్నారు, మీరు ఇట్లా చేస్తున్నారు, మీరు అలా చేస్తున్నారని వాళ్ళని సరిచేస్తూ క్రమపరుస్తూ వచ్చాడు. కానీ ఒకే ఒక కుటుంబం దగ్గరికి వచ్చేసరికి ఆయన ఒక మాట అన్నాడు. వారికి మీరు విధేయత చూపండి అన్నాడు. వారికి మీరు సన్మానం చేయండి అన్నాడు. వారిని మీరు సన్మానించండి అని అన్నాడు. ఒక కుటుంబాన్ని గురించి పాజిటివ్గా మాట్లాడాడు. నన్ను ఇలా చెప్పనివ్వండి, ఆ కుటుంబం ఆ సంఘంలో ప్రత్యేకమైన గుర్తింపును కలిగి ఉంది. దే హ్యావ్ దేర్ ఓన్ ఐడెంటిటీ. ఆ కుటుంబానికి వారికంటే ఒక ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆ సంఘములో స్టెఫెను ఇంటి వారికి ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. ఈ మధ్యాహ్న కాలం వేళ మనం ఆలోచన చేయబోతున్నది అదే. ఆ కుటుంబానికి కొరింథీ సంఘంలో ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. దే హ్యావ్ దేర్ ఓన్ ఐడెంటిటీ. వారికి ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. ఆ గుర్తింపును వారు కాపాడుకున్నారు. ఆ గుర్తింపును వారు సంపాదించుకున్నారు. ఆ గుర్తింపును వారు కొనసాగించారు. నా ప్రశ్న ఏంటంటే, అమ్మా ఒక మాట అయ్యా దయచేసి వినండి. స్థానిక సంఘంలో మీ కుటుంబానికి ఏ గుర్తింపు ఉంది? మీ కుటుంబానికి ఏ గుర్తింపు ఉంది? స్టెఫెను ఇంటి వారు అందా పరిచర్యలో ఉన్నారు. భర్త ఉంటే భార్య లేదు, భార్య ఉంటే భర్త లేడు, పిల్లలుంటే తల్లిదండ్రులు లేరు. కానీ ఆ కుటుంబానికి ఒక ప్రత్యేక గుర్తింపు ఉంది. నా ప్రశ్న ఏంటంటే, మీ కుటుంబం సంఘములో ఏ విధంగా గుర్తించబడుతుంది? అసలు మీరంటూ ఉన్నారని, సోదరుడా సోదరి, మీరంటూ ఉన్నారని ఈ సంఘానికి తెలుసా? అందుకనే చాలామంది కలవకుండా వెళ్ళిపోతున్నారు. చాలామంది సంఘముతో సరైన అటాచ్మెంట్ ఉండట్లేదు. సంఘముతో సరి అయిన బలమైన సంబంధాన్ని మనం కొనసాగించట్లేదు. క్యాంపులో మనం విన్నాం, స్పెషల్ బాండింగ్ ఉండాలి సంఘానికి, కుటుంబానికి. అసలు కుటుంబాలే సంఘం, అంతే కదా. కుటుంబాలు అన్నీ కలిస్తేనే సంఘం. అందుకని అంటారు, సంఘం చెప్పినప్పుడు ఎన్ని కుటుంబాలు ఉన్నాయన్నా అంటారు. ప్రశ్న ఏంటి? ఎన్ని కుటుంబాలు అన్నా? 30 కుటుంబాలన్నా అంటాడు ఆయన. 30 కుటుంబాలా అంటాడు. నేను పోయినప్పుడు చెప్తాను, ఎంతమంది ఉన్నారంటే 270 కుటుంబాలు అంటారు. 270 కుటుంబాలా అంటారు చాలామంది. వాళ్ళు చెప్పే కుటుంబాలు 100, 250 కొంతమంది చెప్తారు. 270 కుటుంబాలు అంటే 270 కుటుంబాలా? అసలు సంఘము అంటే ఏంటి చెప్పండి? కుటుంబాల సముదాయం. కుటుంబాలుగా మనము కూడి వచ్చి ఒక చోట మన ప్రభువును మనము ప్రశంసిస్తాం, గొప్ప చేస్తాం. దట్ ఈస్ కాల్డ్ ద చర్చ్. లోకములో నుండి బయటకు పిలువబడి కుటుంబాలుగా ఒక స్థలములో మనం కూడి వస్తున్నాం. స్థానిక సంఘంలో మీకే గుర్తింపు ఉంది. మీకు ఎలాంటి గుర్తింపు ఉంది? స్టెఫెను ఇంటి వారికి ఒక ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆ కుటుంబానికి ఒక ప్రత్యేక గుర్తింపు ఉంది. విచారం ఏంటంటే, చాలా కుటుంబాలకు సంఘానికి పెద్ద సంబంధం ఉండదు. వస్తారు, వెళ్ళిపోతారు అంతే. చర్చ్తో వాళ్ళకు ప్రాపర్ అటాచ్మెంట్ ఉండదు, పరిచయాలు ఉండవు, దూసుకొని పోరు, ఇనిషియేషన్ ఉండదు. ఊరిక కేవలం వచ్చి వెళ్ళిపోతారు. అది కాదమ్మా, అది కాదయ్యా, దయచేసి వినండి.
కొరింథీలోనున్న దేవుని సంఘములో స్టెఫెను ఇంటి వారికి ఒక ప్రత్యేక గుర్తింపు ఉంది. వారిని ప్రత్యేకంగా జ్ఞాపకం చేసుకున్నాడు పౌలు. వారిని గురించి వినండి, వారిని గురించి తెలుసుకోండి అని ఆ కుటుంబాన్ని గురించి ప్రత్యేకంగా జ్ఞాపకం చేశాడు పౌలు. ఏంటి వాళ్ళ ప్రత్యేకత? ఎలా గుర్తించబడ్డారు వారు గుర్తింపుకు కొన్ని కారణాలు ఉన్నాయి. కొంచెం మనసు పెట్టి జాగ్రత్తగా వాక్యం వినండి. వారు ఎలా గుర్తించబడ్డారో తెలుసా? ఆ సంఘములో వారు గుర్తింపుకు కారణం ఏంటో తెలుసా? ఒక 4 విషయాలు ఉన్నాయి. త్వరగా జ్ఞాపకం చేసుకొని మనం వెళ్ళిపోదాం. దయచేసి చూడండి. మొదటిది, ఈ స్టెఫెను ఇంటి వారికి ఉన్నటువంటి గుర్తింపును మొట్టమొదట మనం చూద్దాం. మొదటి అధ్యాయం 10వ వచనం చూడండి. మొదటి అధ్యాయం 10వ వచనం, లేకపోతే 11వ వచనం. 11వ వచనం. నా సహోదరులారా, మీలో కలహములు కలవని మిమ్మును గుర్చి క్లోయే ఇంటి వారి వలన నాకు తెలియవచ్చును. మీలో కలహములు కలవని మిమ్మును గుర్చి క్లోయే ఇంటి వారి వలన నాకు తెలియవచ్చును అన్నాడు. ఆ సంఘంలో ఏమున్నాయి? ఆ కలహాలు ఉన్నాయి. చాలామంది దేంట్లో పార్టిసిపేట్ చేస్తూ ఉన్నారు? ఆ కలహాల్లో వాళ్ళు చాలా బిజీగా ఉన్నారు. కక్షలు ఉన్నాయి, అక్కడే పైన రాశాడు. కక్షలున్నాయి, కలహాలున్నాయి. కలహాలున్నటువంటి సంఘం అది. అక్కడ చాలామంది కలహాలతో ఉన్నారు. ఆ సంఘములో, కొరింథీ సంఘములో చాలామంది కలహాలతో ఉన్నారు. ఇంకెట్లాంటి వాళ్ళు ఉన్నారు చూడండి. 3వ అధ్యాయం 1వ వచనం చూడండి. సహోదరులారా, ఆత్మ సంబంధులైన మనుషులతో మాట్లాడినట్లు నేను మీతో మాట్లాడలేకపోతుని, ఆ శరీర సంబంధులైన మనుష్యులే అనియు అనే మాట ఉంది. రైట్. ఆ సంఘములో ఏమున్నాయి? శరీర సంబంధులు ఉన్నారు. ఆ సంఘములో కలహాలు కలిగిన వారు ఉన్నారు. ఆ సంఘములో శరీర సంబంధులైన, ప్రకృతి సంబంధులైన మనుషులు ఉన్నారు. శరీర సంబంధులు అంటే ఆత్మీయులు కాదు అని, భక్తి లేని వారని. రైట్, త్వరగా రండి. 6వ అధ్యాయం 1వ వచనం. మీలో ఒకనికి మరి ఒకని మీద వ్యాజ్యం ఉన్నప్పుడు అని. ఇప్పుడు ఆ సంఘములో ఏమున్నాయి చెప్పాలి? వ్యాజ్యాలున్నాయి. ఆ సంఘములో వ్యాజ్యాలున్నాయి. వారు ఒకరి మీద వారికి వ్యాజ్యాలున్నాయి. మాత్రమే కాదు, వాళ్ళకు మరొక సమస్య ఉంది. 14వ అధ్యాయం 27వ వచనం చూడండి. 14వ అధ్యాయం లేకపోతే 26. ఇప్పుడు మీలో ఏమి జరుగుతున్నది? మీరు కూడి వచ్చినప్పుడు ఒకడు కీర్తన పాడవలనని ఉన్నాడు, మరి ఒకడు బోధింపవలనని ఉన్నాడు, మరి ఒకడు తనకు బయలుపరచబడినది ప్రకటన చేయవలనని ఉన్నాడు. సరే, ఇంకా అక్కడ ఆపేద్దాం. మరి ఒకడు ఇలా ఉన్నాడు, అలా ఉన్నాడు. వీళ్ళకి పోటీలు ఉన్నాయి. నేను ప్రకటించాలని ఒక ఆయన, నేను భాషలు మాట్లాడాలని ఒక ఆయన, నేను పాటలు పాడాలని ఒక ఆయన, నేను వాక్యం చెప్పాలని ఒక ఆయన, నేను ఫలానిది ప్రదర్శించాలని ఇంకొక ఆయన, భాషార్థం చెప్పాలని. వీళ్ళకి మధ్యలో ఏమున్నాయి? పోటీలు ఉన్నాయి. వాళ్ళ వరాలను చూపించుకోవటానికి వాళ్ళు పోటీలు పడుతున్నారు. నా వరాన్ని చూపించుకుంటా. ఇప్పుడు ఈ వీళ్ళలో పోటీలు ఉన్నాయి. 15వ అధ్యాయంలో కాబట్టి చదవటానికి కుదరదు, కానీ 15వ అధ్యాయం 19వ వచనంలో మనం చూస్తాం. వాళ్ళల్లో సిద్ధాంతపరమైన లోపాలు ఉన్నాయి. ఇప్పుడు వినండి. ఫస్ట్ నుండి రండి. ఏమున్నాయి కొరింథీ సంఘములో? ఎలాంటి వాళ్ళు ఉన్నారు? కలహాలు, కక్షలు కలిగిన వారు ఉన్నారు. ప్రకృతి సంబంధులైన, శరీర సంబంధులైన మనుషులు ఉన్నారు. వ్యాజ్యాలు కలిగిన వారు ఉన్నారు. పోటీలు కలిగిన వారు ఉన్నారు. సిద్ధాంతపరమైన లోపాలు కలిగిన వారు ఉన్నారు. ఇప్పుడు వినండి. కానీ ఈ కుటుంబం వాళ్ళలో లేదు. అందుకనే ఈ కుటుంబానికి ఒక పేరు పెడదాం. వీరిలో చేరని వారు, వారి ప్రత్యేకతను బట్టి వారికి గుర్తింపు ఉంది. ఆ కుటుంబం ప్రత్యేకమైనది. ఎలా గుర్తింపు పొందింది? వారి ప్రత్యేకతను బట్టి. వీరిలో చేరలా. కలహాలున్నాయి. కలహించే వారితో వీరు లేరు. శరీర సంబంధులైన మనుషులు ఉన్నారు, వారితో వీరు లేరు. వ్యాజ్యమాడేవారు ఉన్నారు, వ్యాజ్యమాడు వారితో వీరు లేరు. పోటీలు పడేవారు ఉన్నారు. వరాలు ఉన్నాయి కదా, ఆ వరాలను ప్రదర్శించుకోవడానికి పోటీలు పడుతున్నారు. వారిలో వీరు లేరు. సిద్ధాంతపరమైన లోపాలున్నాయి, వారిలో వీరు లేరు. వీరు ప్రత్యేకమైన వారు. వారిలో చేరని వారు. బలహీనమైన కుటుంబాలున్నాయి, భక్తిహీనమైన కుటుంబాలున్నాయి, వరాన్ని ప్రదర్శించటానికి పోటీ పడే కుటుంబాలున్నాయి.
సిద్ధాంతపరమైన లోపము కలిగినటువంటి వ్యక్తులు, కుటుంబాలు ఉన్నాయి. కక్షలు, కలహాలు ఉన్నటువంటి కుటుంబాలు ఉన్నాయి. ఆత్మీయత కోల్పోయినటువంటి శరీర సంబంధులైన కుటుంబాలు ఉన్నాయి. వాళ్ళతో వీరు చేరలా, తమ్మును తాము ప్రత్యేకపరుచుకున్నారు. వారితో చేరని కుటుంబం. ఎలా గుర్తింపు ఈ కుటుంబానికి? వీరు చేరని వారు. వారి ప్రత్యేకతను బట్టి వారికి గుర్తింపు. ఆ సంఘములో ఆ కుటుంబం ప్రత్యేకమైనది. వాళ్ళతో చేరలా, వాళ్ళతో లేదు, వాళ్ళ మాదిరి బిహేవ్ చేయాల, వాళ్ళ మాదిరి ప్రవర్తించాల. అది ప్రత్యేకమైన కుటుంబం. మన కుటుంబాలు ఎలా ఉన్నాయి? కలహించే వారితో చేరిన కుటుంబాల మనవి? శరీర సంబంధులైన వారితో కలిసిపోయిన కుటుంబాల మనవి? పోటీ తత్వము కలిగిన వారితో కలిసి సహవాసము చేసే కుటుంబాల మనవి? వాక్య సిద్ధాంతపరమైన లోపాలు కలిగిన వారితో కలిసి తిరుగుతున్న కుటుంబాల మనవి? కొంతమంది తిరుగుతున్నారు. సిద్ధాంతపరమైన లోపాలు ఉన్నాయి, వాళ్ళతో పాటు కొంతమంది తిరుగుతున్నారు. కక్షలు, కలహాలు ఉంటే కొంతమందికి, వాళ్ళతో తిరుగుతున్నారు కొంతమంది. ఈ కుటుంబం వారితో చేరలేదు. అందుకని ఈ కుటుంబం ప్రత్యేకమైన కుటుంబం. ప్రత్యేకతను బట్టి వీరికి గుర్తింపు ఉంది. సోదరుడో సోదరి, ఈ మధ్యాహ్న కాలం వేళ ప్రశ్న: మీ కుటుంబానికి ఏ రకమైన గుర్తింపు ఉంది? మీరు అందరితో కలిసిపోయారా? మీరు అందరితో పాటుగా ఉన్నారా? వీరు ప్రత్యేకమైన వారు అంటే ఒక వ్యక్తి గుర్తొస్తాడు లేఖనంలో. చాలా బ్యూటిఫుల్ పర్సనాలిటీ. చూడండి, ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళి మనం చదువుకొని వద్దాం. లూకా సువార్త 23వ అధ్యాయం ఒకసారి చూద్దాం. లూకా సువార్త 23వ అధ్యాయం 50వ వచనం చదువుతారా? లూకా సువార్త 23:50 చదవండి. అరిమతయ యోసేపు ఒకడుండెను, సజ్జనుడును నీతిమంతుడునై ఉండి వారి ఆలోచనకును సమ్మతింపక దేవుని రాజ్యము కొరకు కనిపెట్టుచుండినవాడు అనుంది. మీకు తెలుసా ఈ అరిమతయ యోసేపు? ఇతని గురించి ప్రత్యేకంగా లేఖనం మాట్లాడుతుంది. యూదుల అరిమతయి అనే యూదుల పట్టణపు సభ్యుడైన యోసేపు అని ఒకడుండేను. అతనికి ఒక గుర్తింపు ఉంది. అతనున్నాడు బ్రదర్, ఒకడుండేను యోసేపు అనే ఒకడుండెను. ఏంటి యోసేపు ప్రత్యేకత అంటే అక్కడే చెప్తాడు. సజ్జనుడు, నీతిమంతుడైండి. అది కాదు, వారి ఆలోచనకును వారు చేసిన పనికిని సమ్మతింపక. వారి ఆలోచనకును వారు చేసిన పనికిని సమ్మతింపక. మన వాడైతే చెడ్డ ఆలోచనలు చేస్తుంటారు. మనం కదా, అంత ఒకటే కదా, సర్లే కానీ మనోడే కదా, సమ్మతిద్దాం. ఎన్నడైనా నీ కళ్ళెదురుగా ఒక కాని ఆలోచన ఒక వ్యక్తి చేస్తున్నప్పుడు, మీరు చేస్తున్నది తప్పు, నేను మీతో సమ్మతించను అని నిలబడిన ప్రత్యేకమైన వారు ఎవరైనా ఉన్నారు ఇక్కడ? నీ భార్య అయితే సమ్మతిస్తావా? నీ భర్త ఒక సరికాని ఆలోచన చేస్తే సమ్మతిస్తావా? నీ పిల్లలు కలహాన్ని ఇష్టపడితే నువ్వు సమ్మతిస్తావా? వారి ఆలోచనతో చేరలేదు యోసేపు. కొరింథీలో ఉన్న సంఘాలతో చేరలేదు ఈ స్టెఫెను కుటుంబం. వారు అంటున్నారు, రండి మనం పేతురు పక్షం ఉందాం అని ఒక కుటుంబం పిలిచింటది. ఎన్ని కాదు మనము అపోల్లో పక్షాన ఉందాం, వాళ్ళ పక్షాన ఉందాం అని ఒక కుటుంబం పిలిచింటది. వీళ్ళు ఆలోచనలు చేస్తున్నారు. మనం వీరి పక్షాన ఉందాం, మనం ఈ పార్టీలో ఉందాం, మనం ఆ పార్టీలో ఉందాం, మనం ఈ వైపు ఉందాం, మనం ఆ వైపు ఉందాం. ఇలాంటి పనికి మాలిన చర్చల్లో వీరు చేరలేదు. ఈ అరిమతయ యోసేపు వారి ఆ సభ్యులతో వారు చేసిన ఆలోచనతో చేరలేదు. వారితో సమ్మతింపలేదు, ఒప్పుకోలేదు. అలాంటి ప్రత్యేకత కలిగిన గృహాలు ఎక్కడున్నాయి? ఇది ఈ తలంపు చాలా సవాల్ చేస్తుంది. మన ఎదురుగా మనవారే, వీళ్ళంతా సభ్యులు, సేమ్ టీమ్, సేమ్ కమ్యూనిటీ. కానీ ఆలోచన చేస్తుంటే నో, ఇట్ ఈస్ రాంగ్, మీరు చేస్తున్నది తప్పు అని నిలబడిన వాడు యోసేపు.
చేరనివారంటే అది ఎన్నిసార్లు నీ భార్య ఆలోచన తప్పని తెలిసి నువ్వు సమ్మతించలా? నీ భర్త ఆలోచన తప్పని తెలిసి నువ్వు సమ్మతించలా? నీ స్నేహితుని ఆలోచన తప్పని తెలిసి నువ్వు సమ్మతించలా? సపరేషన్ లేదు. కాల ప్రవాహంలో అందరితో పాటు కొట్టుకొని పోతున్నాం మనం. ప్రత్యేకత లేదు, ప్రత్యేక గుర్తింపు లేదు, పరిశుద్ధతను కాపాడుకోలేకపోతున్నాం, భక్తిని కాపాడుకోలేకపోతున్నాం. ఆడొక భక్తిహీనమైన గుంపు ఉంటే ఆ భక్తిహీన గుంపుతో మనము కలిసిపోతున్నాం, వాళ్ళతో మనము సమ్మతిస్తున్నాం. కానీ స్టెఫను ఇంటివారు ఈ కలహాలు కక్షలు ఉన్న వారితో చేరలేదు, వారితో సంభాషించలేదు, ముచ్చటించలేదు. ఈ శరీర సంబంధులతో కలిసిపోలేదు, ఈ వ్యాజ్యమాడు వారితో కలిసిపోలేదు, ఎవరితో కలవలేదు. వారి ప్రత్యేకతను వారు కాపాడుకున్నారు. మీ కుటుంబాలు ప్రత్యేకతను స్థానిక సంఘములో కాపాడుకుంటున్నాయా? కలహాన్ని బట్టి గుర్తింపు రాకూడదు నీ కుటుంబానికి. ఆ కుటుంబం చాలా కష్టం బ్రదర్, వాళ్ళతో చాలా కష్టం అన్న, వాళ్ళ నోరు చెడ్డది. కొంతమంది అంటారు వాళ్ళ నోట్లో నోరు పెట్టొద్దని. నోట్లో నోరు పెట్టొద్దు, భయంకరం, ఆ కంపు తట్టుకోలేమంటారు. కొన్ని కుటుంబాలను చూస్తే భయం, కొంతమంది వ్యక్తులు చూస్తే భయం. ఏ రకమైన గుర్తింపు ఉంది మనకు? వీరు చేరనివారు, వీరు వారితో చేరనివారు, వీరు వారితో చేరనివారు. యాకోబు ఇంకొక మాట అంటాడు, ఇంకొక బ్యూటిఫుల్ పర్సనాలిటీ ఉంది బైబిల్లో. చూడండి 49వ అధ్యాయం ఆదికాండం 49వ అధ్యాయంలో తన ప్రాణముతో తాను చెప్పుకుంటాడు యాకోబు. తన ప్రాణముతో తానే చెప్పుకుంటాడు. 49వ అధ్యాయం 5వ వచనం. 49వ అధ్యాయం 5వ వచనం. షిమియోను లేవి అనువారు సహోదరులు వారి ఖడ్గములు బలత్కారపు ఆయుధములు. యాకోబు తన ప్రాణముతో చెప్పు. సొంత కొడుకులు తెలుసా షిమియోను లేవీలు? సొంత కొడుకులు ఏమన్నాడు? నా ప్రాణమా, వారి ఆలోచనలో చేరవద్దు, నా ఘనమా, వారి సంఘముతో కలుసుకొనవద్దు. వారు బలత్కారులు, వారు కోపిష్ఠులు, సొంత కొడుకులే, కానీ నేను వారితో చేరను అంటాడు యాకోబు. నా ప్రాణమా, నువ్వు వారితో చేరొద్దు, నా ఘనమా, నువ్వు వారితో సంఘముతో కలుసుకోవద్దు. ఎదుట కనిపిస్తున్నది తప్పని తెలిసి కూడా నేను నీతో సమ్మతించాను అని చెప్పే ఒక భక్తి కలిగిన కుటుంబం స్టెఫెను ఇంటివారు. పరిశుద్ధతను ప్రత్యేకతను కాపాడుకున్న కుటుంబం స్టెఫెను ఇంటివారు. వీరికి గుర్తింపు ఉంది. ఎట్లా గుర్తింపు ఉందంటే, వీరు వాళ్ళతో చేరలేదన్నా, వాళ్ళు ప్రత్యేకమైన వాళ్ళన్నా. వీళ్ళు వాళ్ళతో కలవలేదన్నా, వాళ్ళ ఆలోచనతో కలవలేదన్నా, వీళ్ళు ప్రత్యేకమైన వారన్నా. వీరు పరిశుద్ధత కొరకై నిలవబడిన వారు, వీరు ప్రభు కొరకై నిలవబడిన వారు, వీరు సత్యము కొరకై నిలవబడిన వారని మన కుటుంబాలకు మన స్థానిక సంఘములో గుర్తింపు ఉందా? ఇంత బతికి ఇంటి వెనకబడి చచ్చిపోతే 6 నెలలైనా కనుక్కోలేదంట. ఆడికి పోయినాడు రా మనిషి అంటే ప్రపంచ సమాజం ఎవరు పట్టించుకోవాలా? గొప్ప బతికాడు, ఇంటి వెనకబడి చచ్చిపోయాడంట, 6 నెలలు అయిందంటే ఎవరు పట్టించుకోలేదంట. మనిషి ఉన్నాడా పోయినాడా అని గుర్తింపు కూడా లేదంటే అర్థం ఏంటి? ఇన్నేళ్ళయింది సంఘానికి వచ్చి, నీకంటూ గుర్తింపు లేదు. పరిశుద్ధతను బట్టి గుర్తింప, పరిచర్యను బట్టి గుర్తింప, ప్రత్యేకతను బట్టి గుర్తింప, ప్రేమను బట్టి గుర్తింప. అది ప్రేమించే కుటుంబం అన్నా, వాళ్ళు పరిచర్య చేసే కుటుంబం అన్నా, అది భక్తి కలిగిన కుటుంబం అన్నా, వాళ్ళు పరిశుద్ధులైన కుటుంబం అన్నా, వాళ్ళు ఆతిథ్యం ఇచ్చే కుటుంబం అని ఏ రకమైన గుర్తింపు ఉంది నీ కుటుంబానికి స్థానిక సంఘంలో? ఎట్లా నిన్ను గుర్తించాలి స్థానిక సంఘంలో? ఆ కుటుంబం గుర్తింపు కలిగిన కుటుంబం. దేన్ని బట్టి అంటే ప్రత్యేకతను బట్టి గుర్తింపు. వారితో చేరలేదు, వారితో కలుసుకోలేదు. అయ్యా ఒక మాట వినండి, సమయం వచ్చినప్పుడు మన ఇంటెగ్రిటీ టెస్ట్లో నిలిచినప్పుడు, మన యథార్థత పరీక్షకు నిలిచినప్పుడు, నేను నీతో సమ్మతించను అని ఎవరితోనైనా చెప్పగలిగిన తెగు ఉండాలి భక్తిపరులకి. నేను నీతో సమ్మతించను. యోసేపు అలాంటి వాడే, స్టెఫెను ఇంటివారు అలాంటి వారే, యాకోబు అలాంటి వాడే. కొడుకులైనా కూడా వాళ్ళతో నేను చేరను, వాళ్ళతో నేను కలవను అని ప్రత్యేకతను కాపాడుకున్నవాడు. ఎవరు పడితే వాళ్ళు వస్తారు, కలవమంటారు, చేర్చుకుంటారు, ప్రేరేపిస్తారు. నేను మీతో చేరను,
నేను మీతో చేరను. ప్రత్యేకతను కాపాడుకున్నటువంటి కుటుంబం దుర్బోధల వైపు, భిన్నమైనటువంటి బోధల వైపు నేను వెళ్ళను. నేను ప్రత్యేకతను కాపాడుకున్న కుటుంబం అని, ప్రత్యేకతను కాపాడుకునే కుటుంబాలు కావాలి. ఇది ప్రత్యేకమైన కుటుంబం. ఈ కుటుంబానికి గుర్తింపు ఉంది బికాస్ ఆఫ్ దైర్ సపరేషన్. వారు ప్రత్యేకమైన వారు కాబట్టి వారికి గుర్తింపు ఉంది. రెండవది చూడండి, త్వరగా చూద్దాం. ఇంకా 3 విషయాలు ఉన్నాయి, మనం త్వరగా ఆలోచన చేయాలి. ఈ కుటుంబానికి ఎలాంటి గుర్తింపు ఉంది? 17-18 వచనాలు. 16వ అధ్యాయం కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 16వ అధ్యాయం 17-18 వచనాలు చూస్తారా? స్టెఫెను, ఫొర్మునాతు, అకాయికు అనువారు వచ్చినందున నేను సంతోషిస్తున్నాను. మీరు లేని కొరతను వీరు నాకు తీర్చి నా ఆత్మకును మీ ఆత్మకును సుఖము కలుగు చేసిరి గనుక అటు వారిని సన్మానించుడి అని అన్నాడు. సుఖము అనే చోట రిఫ్రెష్డ్ అని ఉంటుంది ఇంగ్లీష్లో. మీరు చూడండి, రిఫ్రెష్డ్ అని ఉంటుంది. సుఖము అనే చోట రిఫ్రెష్డ్ అని ఉంటుంది. ఈ పదం ఎన్ని రకాలుగా వాడబడిందో బైబిల్లో చెప్తాను. ఈ పదం దాదాపు 11 పర్యాయాలు కొత్త నిబంధనలో కనిపిస్తుంది. ఈ 11 పర్యాయాలు కనిపించే ఈ కొత్త నిబంధన పదం ఎలా తర్జుమా చేయబడిందో అక్కడక్కడ నేను అన్ని వచనాలు చెప్పడానికి మనకు వీలు కాదు కాబట్టి చెప్తున్నాను. 11:28 మత్తయి సువార్త మీకు తెలుసు కదా, విశ్రాంతి అని వాడబడింది ఈ పదానికి. రెండవది అలసట తీర్చుకోవటం అనే పదాన్ని కూడా వాడారు. అలసట తీర్చుకోవటం, విశ్రాంతి అని కూడా వాడారు. అలసట తీర్చుకోవడం అని వాడారు. తరువాత సుఖము అనే పదాలు, 3 పదాలు సారికి రిపీట్ అవుతాయి. విశ్రాంతి, అలసట తీర్చుకోవడం, సుఖము. ఈ 3 పదాలు 11-12 పర్యాయాలు కొత్త నిబంధన గ్రంథంలో ఇదే పదం వాడబడింది. వీళ్ళకి ఎలా గుర్తింపు ఉంది అంటే, ఇప్పుడు చెప్పండి, వీరికి ఎలాంటి గుర్తింపు ఉంది? రిఫ్రెష్డ్. పౌలు యొక్క ఆత్మకును కొరింథీ సంఘములో ఉన్న వారికిని వీరేం కలుగు చేశారు? సుఖాన్ని కలుగు చేశారు. నాకు ఇలా చెప్పాలనిపించింది, వీరు అలసట తీర్చేవారు. సేద తీర్చేవారు. ఇంకొక మాటలో చెప్పాలంటే సేద తీర్చేవారు. ఎందుకు వీరికి గుర్తింపు అంటే, ఈ కుటుంబానికి ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. వీరు చేరని వారు, దాన్ని బట్టి వీరికి గుర్తింపు మాత్రమే కాదు. వీరు ఎలాంటి వారు? వీరు అలసట తీర్చేవారు. ఎవరికి అలసట తీర్చారు? చూడండి, ఇదే పత్రికలో రాస్తాడు పౌలు. 16వ అధ్యాయం 9వ వచనం చూస్తారా? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 16వ అధ్యాయం 9వ వచనం. కార్యానుకూలమైన మంచి సమయము నాకు ప్రాప్తించి ఉన్నది, ఎదిరించువారు అనేకులున్నారు గనుక పెంతెకోస్తు వరకు ఎఫెస్సులో నిలిచి ఉందును అన్నాడు. ఎఫెస్సులో ఏముంది? ఎవరున్నారు? ఎదిరించేవారు ఉన్నారు. సేవ సేవ మీరు అనుకున్నంత సులభం కాదు. చిన్న ఎక్స్పీరియన్స్ చెప్తాను. ఏసన్ వచ్చాడు కదా, మనం కొన్ని ఏళ్ళు పోయిన ఎనగండ్ల, మనం కొన్ని సంవత్సరాలు పోయిన ఎనగండ్ల. మొన్న కరపత్రికలు అందించడానికి వెళ్తే ఊరు బయటే నిలవబెట్టి, మనం కొన్ని సంవత్సరాలు పోయినాం అక్కడికి. లోపల మనకు సంఘం ఉంది, మన కుటుంబాలు ఉన్నాయి. కానీ లోపలికి వెళ్తే నువ్వు ఎట్లొస్తావు ఊరిలో కానీ ఒకటి అడ్డగిస్తే దాదాపు 13-14 మంది యవనస్తులు నిలబడిపోయారు. ఎదిరించేవారు అనేకులు ఉంటారు, కాని మాటలు పలికేవారు ఉంటారు. సేవలో ఒక వ్యక్తి పొందే దూషణ, ఒక వ్యక్తి పొందే తిరస్కారం, ఒక వ్యక్తి ఎదుర్కొనే నింద, ఒక వ్యక్తి ఎదుర్కొనే బాధ, శ్రమ, కన్నీళ్ళు సేవ బయట ఉన్నవారికి తెలీదు, సేవలో ఉన్నవారికి మాత్రమే అర్థమవుతుంది. సేవ బయట ఉన్నవారికి తెలియదు, సేవలో ఉన్నవారికి అర్థమవుతుంది. ఎఫెస్సులో ఎదిరించువారు అనేకులు ఉన్నారు. మీకు తెలుసా ఎన్ని భయంకరమైన మాటలు వినబడుతుంటాయి చెవుల్లో? ఎంతమంది తిరస్కరించి మాట్లాడుతుంటారో మీకు తెలుసా? పౌలే రాస్తాడు, తన శ్రమలన్నీ ఏకరువు పెట్టి రాస్తాడు. స్వజనుల వలనైన ఆపద
కపట సహోదరుల వలనైన ఆపద. ఎన్ని మార్లు దెబ్బలు తిన్నాడో, ఎన్ని మార్లు నిద్రలేని రాత్రులు గడిపాడో పౌలు తన శ్రమానుభవాలన్నీ రాశాడు. సేవకులకు బీపీలు, షుగర్లు తక్కువ కాలంలో రావటానికి కారణం మానసిక శారీరక ఒత్తిడే. నేను మళ్ళీ చెప్తున్నాను, సేవ బయట ఉన్న వ్యక్తులకు సేవలో ఉన్న వ్యక్తుల బాధ తెలియదు. చాలాసార్లు చాలా లగ్జరియస్ లైఫ్ అనుకుంటారు, చాలా ప్రశాంతంగా ఉందనుకుంటారు. ఎఫెస్సులో ఎదిరించువారు అనేకులు ఉన్నారన్నాడు పౌలు. అలసిపోయిన పౌలును వీరు వెళ్ళి ఎఫెస్సు వరకు వెళ్ళి వీరేం చేశారు? అలసట తీర్చి వచ్చారు, సేద తీర్చి వచ్చారు. ఏం చేశారో తెలియదు, ఎలా ఆదరించారో తెలియదు, ఎలా పరామర్శించాలో తెలియదు, ఏం మాట్లాడారో తెలియదు, ఏ మాటల చేత ఊరడించారో తెలియదు. మొత్తానికి వీరు అలసట తీర్చారు. వీరు అలసట తీర్చారు. పౌలుకు మాత్రమే కాదు, ఇంకొక మాట అంటాడు, నాకును మీకును, నా ఆత్మకును మీ ఆత్మకును సుఖము కలుగు చేసిరి అని ఉంది. ఆ కుటుంబానికి ఉన్న ప్రత్యేకత ఏంటంటే వాళ్ళ దగ్గరికి వెళ్తే ఎంత తోడైనా నెమ్మది పొంది వచ్చేస్తాడు. ఈ స్టెఫెను ఇంటి వారి దగ్గరికి వెళ్తే ఎలాంటి వారైనా ఊరట పొంది, నెమ్మది పొంది, ప్రశాంతత పొంది వస్తారు. ఎలా చేసింటారు? ఎలా అలసట తీర్చింటాడు? అసలు ఈ విశ్రాంతినిచ్చే పని ఎవరిది వాస్తవానికి? ఒకసారి చూడండి, మనకు తెలిసిన వచనమే 11వ అధ్యాయం, మత్తయి సువార్త 11వ అధ్యాయం 28వ వచనం, 29వ వచనం. ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తానన్నాడు. విశ్రాంతినిస్తానన్నది ఎవరు వాస్తవానికి? ప్రభు. ఇప్పుడు వీళ్ళు విశ్రాంతినిస్తున్నారంటే వీళ్ళు ఎవరని? ఇప్పుడు వీళ్ళు ఎలాంటి వారని అర్థం? వీళ్ళ దగ్గర ఎవరి లక్షణం ఉంది? ఆ మాట కావాలి. వీళ్ళ దగ్గర ప్రభువు లక్షణం ఉంది. ఇలా చెప్పంటారా? వీరు ప్రభువును పోలిన వారు. వీరు ప్రభువును పోలిన వారు. ప్రభువును పోలిన వారు మాత్రమే మరొక విశ్వాసి యొక్క అలసటను తీర్చగలరు, మరొక విశ్వాసి ఆత్మకు సుఖమును కలుగు చేయగలరు, మరొక వ్యక్తిని ధైర్యపరచగలరు, మరొక వ్యక్తికి విశ్రాంతినివ్వగలరు. వీరు ప్రభువు లాంటి వారు. వీరు ప్రభువు లాంటి వారు. ప్రభువును పోలిన లక్షణం విశ్రాంతి అన్నది ప్రభువు లక్షణం మాత్రమే కాదు, విశ్రాంతి మరొక లక్షణం కూడా. చూడండి ఒకసారి ప్రకటన గ్రంథం 14వ అధ్యాయం 13వ వచనం. ప్రకటన గ్రంథం 14వ అధ్యాయం 13వ వచనం. ప్రభువునందు మృత్యునందు మృతులు ధన్యులు వినుట చూచితిని, వారు తమ ప్రయాసములు మాని. ఇప్పుడు చెప్పండి, విశ్రాంతి అనేది ఎక్కడ దొరుకుతుంది? చెప్పాలి. విశ్రాంతి ఎక్కడ దొరుకుతుంది? పరలోకంలో. అంటే ఇప్పుడు వీళ్ళ దగ్గర ఏముంది? వీళ్ళ దగ్గర పరలోకపు అనుభూతులు ఉన్నాయి. ఆ ఇంట్లోకి పోతే పరలోకం ఉన్నట్లుంటుంది. పరలోకపు విశ్రాంతి ఎలా ఉంటుందో ఆ ఇంటికి వెళితే పరలోకపు విశ్రాంతి. స్టెఫెను ఇంటి వారికి ఎవరు వెళ్ళినా, స్టెఫెను ఇంటిలోనికి ఎవరు వెళ్ళినా అక్కడ పరలోకపు విశ్రాంతి, అక్కడ ప్రభువిచ్చే విశ్రాంతి. వారు సేద తీర్చేవారు, వారు నెమ్మదినిచ్చేవారు. అసలు పరిశుద్ధులందరి లక్షణం తెలుసా? ఇది ఎన్ని చోట్ల రాయబడింది తెలుసా ఈ మాట? ఫిలెమోనుకు రాస్తూ అంటాడు, సహోదరుడా, పరిశుద్ధుల హృదయములు నీ మూలముగా విశ్రాంతి పొందినదన. ఫిలెమోను పరిశుద్ధుల హృదయాలకు విశ్రాంతినిచ్చేవాడు. స్టెఫెను ఇంటివారు పరిశుద్ధుల హృదయాలకు విశ్రాంతినిచ్చేవారు. మరొక వచనం చూడండి, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక. ఇది ఇది అంతా ఇంటర్ కనెక్షన్ అనమాట, ఒకరితో ఒకరి సంబంధం కలిగింది. ఇది 7వ అధ్యాయం 5వ వచనం చూస్తారా? మేము మాసిదోనియాకు వచ్చినప్పుడు మా శరీరము ఏమాత్రమును విశ్రాంతి పొందలేదు, ఎటుపోయినను మాకు శ్రమయే కలిగెను, వెలుపట పోరాటాలు, లోపట భయములు, అయినను దీనులను ఆదరించు దేవుడు తీతు రాక వలన మమ్మును ఆదరించెను. తీతు రాక వలన మమ్మును ఆదరించెను. మాకు ఎక్కడికి పోయినా విశ్రాంతి లేదంటాడు. మా శరీరాలకు విశ్రాంతి దొరకలేదంటాడు పౌలు. కానీ తీతు వచ్చి ఏం చేశాడు? విశ్రాంతినిచ్చాడు. ఇది బాగుందా?
ఇప్పుడు ఇంకొక వచనం చూడండి, 7వ అధ్యాయం 13వ వచనం. ఇందుచేత మేము ఆదరించబడితిమి, అంతేకాదు మాకు ఈ ఆదరణ కలిగినప్పుడు తీతు యొక్క ఆత్మ మీ అందరి వలన విశ్రాంతి పొందినందున. వింటున్నారా? ఇప్పుడు తీతుకు ఎవరు విశ్రాంతినిచ్చారు? అక్కడే ఉంది, అక్కడ ఉన్నమాట చెప్పండి. మీ అందరి వలన ఎవరికి రాశాడు ఈ పత్రిక పౌలు? కొరింథీయులకు రాశాడు. ఇప్పుడు కొరింథీయులు తీతుకు ఏమిచ్చారు? అలసట తీర్చారు, విశ్రాంతి కలుగు చేశారు, సుఖము కలుగు చేశారు. ఇప్పుడు తీతు వచ్చి పౌలుకి ఏం చేశాడు చెప్పాలి? విశ్రాంతి కలుగు చేశాడు, సుఖము కలుగు చేశాడు. ఆదిమ సంఘ కాలములో వ్యక్తుల మధ్య ఒక లక్షణం ఉంది. అదేంటంటే ఒకరి ఆత్మకు ఒకరు వారేం కలుగు చేసేవారు? సుఖం కలుగు చేసుకునేవారు. నేను ఒక్క మాట అడుగుతాను, నీ ద్వారా ఒక్కడు ఆదరించబడ్డాడా? నీ ద్వారా ఒక్కరు అలసట తీర్చబడ్డారా? నీ మూలముగా, నీ కుటుంబం మూలముగా ఒక్కరు సేద తీర్చబడ్డారా? ఇన్నేళ్ళు ఆయన సంఘానికి రాబట్టి నీ ద్వారా ఎంతమంది ఆదరించబడుతున్నారు? గాయాన్ని రేపి, నొప్పిని రేపి, నొప్పించి, విమర్శించి, లేని బాధను కలుగు చేసి, బురద జల్లి, నిందేసి, కన్నీళ్లు తెప్పిస్తున్నావు. కానీ నీ ద్వారా ఎంతమంది కన్నీళ్లు తుడవబడుతున్నాయి చెప్పండి? స్టెఫెను ఇంటివారు అలసట తీర్చే కుటుంబం అది. అందుకు వారికి గుర్తింపు ఉంది. అమ్మా, స్టెఫెన్ ఇంటి వారు ఉన్నారు మీ దగ్గర, మీ మధ్య స్టెఫెన్ ఇంటి వారు ఉన్నారని వారికి ఒక ప్రత్యేకమైన గుర్తింపు వచ్చింది. కారణం ఏంటంటే వారు అలసట తీర్చేవారు. అసలు దేవుని సంఘములో ప్రతి కుటుంబానికి ఉండాల్సిన లక్షణం ఇది. ఒకరినొకరు అలసట తీర్చుకోవడం, ఒకరినొకరు ఊరడించుకోవడం. ఒక ఆయన అంటాడు, ప్రపంచంలో కావలసినంతమంది విమర్శకులు ఉన్నారు, తప్పులు చూపించే వాళ్ళు బొచ్చెడు మంది ఉన్నారు. ఆదరించేవాళ్ళు, కన్నీరు తుడిచేవారు, ఊరడించేవారు, అలసట తీర్చేవారు ఎంతమంది ఉన్నారు? పోనీ నీ ద్వారా ఎంతమంది ఆదరించబడ్డారు? పోనీ అది చెప్పు. నీ ద్వారా ఎన్ని హృదయాలు సేద తీరాయి చెప్పు. నీ ద్వారా ఎంతమంది నెమ్మది పొందారు చెప్పు. నీ కుటుంబం ద్వారా. స్టెఫెను ఇంటివారు ప్రత్యేకమైన వారు, వారు చేరని వారు. ఆ కుటుంబానికి గుర్తింపు ఉంది. మాత్రమే కాదు, స్టెఫెను ఇంటివారు అలసట తీర్చేవారు. వారికి ఆ రకమైన గుర్తింపు స్థానిక సంఘంలో ఉంది. 3వది చూడండి, త్వరగా వెళ్దాం. 16వ అధ్యాయం 16వ అధ్యాయం 17-18 వచనాలు మరలా చదువుతారా? 16వ అధ్యాయం 17-18 వచనాలు. స్టెఫెను ఫొర్మునాతు అకయికు అనువారు వచ్చినందున సంతోషించుచున్నాను. మీరు లేని కొరతను వీరు నాకు తీర్చి నా ఆత్మకును మీ ఆత్మకును సుఖము కలుగు చేసిరి గనుక అట్టి వారిని ఏమనుంది? సన్మానించుడి అనుంది. వాస్తవానికి మూల భాషలో అక్కడ వాడిన పదం ఏంటో తెలుసా? అక్నాలెడ్జ్ దెమ్, వారిని గుర్తించండి అని ఉంటుంది. ఇలా చెప్పంటారా? వాళ్ళని తెలుసుకోండి అని ఉంటుంది. వాళ్ళని తెలుసుకోండి. అమ్మా వాళ్ళని గురించి కొంచెం తెలుసుకోండి. కొన్నిసార్లు అంటాం, వాళ్ళని గురించి కొంచెం తెలుసుకో అంటే అర్థం ఏంటి? ట్రై టు ఎంక్వైరీ దెమ్. వాళ్ళ గురించి కొంచెం తెలుసుకోండి. వాళ్ళ దగ్గర నేర్చుకోవలసిన పాఠాలు ఉన్నాయి, కొంచెం వాళ్ళని గురించి తెలుసుకో. అది రాసింది పౌలు. సన్మానించుడని తెలుగులో ఉంది, కానీ యాక్చువల్గా సన్మానించుడి కాదు అక్కడ రాయబడింది. రికగ్నైజ్ దెమ్, అక్నాలెడ్జ్ దెమ్ అని ఉంటుంది. వారిని గుర్తించండి అని ఉంటుంది. వారిని గుర్తుపట్టండి, వారిని గురించి తెలుసుకోండి అని ఉంటుంది. ఇలా చెప్పమంటారా? వారికి ఎలాంటి గుర్తింపు ఉందంటే, నేర్చుకోదగిన వ్యక్తిత్వాలు వారివి. చేరని వారు, అలసట తీర్చేవారు వారు. 3వది, నేర్చుకోదగిన వ్యక్తిత్వాలు కలిగిన వారు. వాళ్ళ దగ్గర, వాళ్ళ వ్యక్తిత్వాలలో మనము నేర్చుకోదగిన లక్షణాలు ఉన్నాయి. స్టెఫెను ఇంటి వారి దగ్గర మన దగ్గర నేర్చుకోవటానికి ఎదుటి వారికి ఏమున్నాయి చెప్పండి?
మన దగ్గర నేర్చుకోవటానికి ఎదుటివారికి ఏమున్నాయి? వాళ్ళని తెలుసుకోండి. స్టెఫెను ఇంటి వారిని గురించి తెలుసుకోండి అని చెప్పాడు పౌలు. స్టెఫెను ఇంటి వారిని గురించి తెలుసుకోండి. వాళ్ళ దగ్గర తెలుసుకోదగిన జీవితం చాలా ఉంది, వాళ్ళ దగ్గర నేర్చుకోదగిన జీవితం. అందుకనే ఇలా రాసుకున్నాను నేను, నేర్చుకోదగిన వ్యక్తిత్వాలు వారివి. ఇప్పుడు రండి, ఎట్లా చెప్పాడు పౌలు? 16వ అధ్యాయం, త్వరగా 16వ అధ్యాయం 13, 14 వచనాలు చదువుతారా? మెలకుగా ఉండుడి, విశ్వాసమందు నిలకడగా ఉండుడి, పౌరుషము గలవారై ఉండుడి. చదవండి. చాలు, అక్కడ ఆగుదాం. ఏం చెప్పాడు? 13, 14 వచనాలు ఏం చెప్పాడు? ఏం రాసుకుంటూ వచ్చాడు పౌలు? మెలకుగా ఉండండి, నిలకడగా ఉండండి, పౌరుషం గల వారై ఉండండి, బలవంతులై ఉండండి, మీరు చేయి కార్యములన్నీ ప్రేమతో చేయుడి అంటూ ఎవరిని గురించి మాట్లాడాడు? ఎందుకు గుర్తొచ్చారు వీళ్ళు? చెప్పండి. మనం కొన్ని మాట్లాడుతుంటే కొంతమంది టక్కుమని గుర్తొస్తారు. ఎందుకు గుర్తొస్తారు? ఆ లక్షణాలు వాళ్ళలో ఉంటాయి కాబట్టి. అసలు మీరు చూడండి, పైన ఎవరిని గురించి మాట్లాడాడు? తిమోతి గురించి మాట్లాడాడు, తర్వాత అపోల్లో గురించి మాట్లాడాడు, మధ్యలో ఎవరిని గురించి మాట్లాడాడు? స్టెఫెను గురించి కాదు. మెలకుగా ఉండండి, పౌరుషం గలవారై ఉండండి, నిలకడగా ఉండండి, బలవంతులై ఉండండి, మీరు చేయి కార్యములన్నీ ప్రేమతో చేయుడి అంటూ ఎవరిని గురించి రాశాడు? స్టెఫెను. అంటే ఈ లక్షణాలన్నీ ఎవరిలో ఉన్నట్టు అర్థం? నేర్చుకోండి. స్టెఫెను ఇంటి వారిని చూస్తే వారు ఎంత డెలిజెంట్గా ఉన్నారో, వారు ఎంత మెలకువతో ఉన్నారో అర్థమవుతుంది. స్టెఫెను ఇంటి వారిని చూస్తే వారు అంత సులభంగా కదిలిపోయేవారు కాదు. ఎంత నిలకడగా ఉన్నారో అర్థమవుతుంది. స్టెఫెను ఇంటి వారిని చూస్తే వారు ఎంత పౌరుషము గలవారో అర్థమైపోతుంది. స్టెఫెను ఇంటి వారిని చూస్తే వారు ఎంత బలవంతులు అర్థమవుతుంది. స్టెఫెను ఇంటి వారిని చూస్తే వారు ఎంత ప్రేమ కలిగిన వారు అర్థమవుతుంది. ఇవన్నీ చెప్తూ ఉండగా పౌలుకు గుర్తొచ్చిన కుటుంబం స్టెఫెను ఇల్లు. పిల్లరా, విశ్వాసం, మెలకువ, బలము, ప్రేమ, నిలకడ, 5 వండర్ఫుల్ క్వాలిటీస్ ఈ ఫ్యామిలీలో ఉన్నాయి. మెలకువగా ఉన్నారు, నిద్రమత్తులుగా లేరు. బలవంతులుగా ఉన్నారు, బలహీనులుగా లేరు. పౌరుషము గలవారై ఉన్నారు, సిగ్గు వదిలిలేరు. నిలకడగా ఉన్నారు, అస్థిరులుగా లేరు. ఎంత అందమైన కుటుంబం ఈ కుటుంబం, ఎంత అద్భుతమైన కుటుంబం ఈ కుటుంబం. నా ప్రశ్న ఒకటే, స్థానిక సంఘములో నీ కుటుంబము ద్వారా నేను ఏ పాఠం నేర్చుకోమంటావు? నాకు అది చెప్పు. నా మాట అర్థమవుతుందా? నీ కుటుంబం ద్వారా నన్ను ఏ పాఠం నేర్చుకోమంటావు? నా కుటుంబం ద్వారా మీరు ఏ పాఠము నేర్చుకోవాలి? మిమ్మల్ని చూసి నేను ఏం నేర్చుకోవాలి? మనం ఒకరికొకరు ఎంతో కొంత నేర్పించగలగాలి. నా కుటుంబం నీకు నేర్పించగలగాలి, నీ కుటుంబం నాకు నేర్పించగలగాలి. మన కుటుంబాలు ఒకరికొకరం ఎంతో కొంత నేర్చుకోగలగాలి, నేర్పించగలగాలి. నీ కుటుంబం ద్వారా నన్ను ఏమి నేర్చుకోమంటావు? అర్థమవుతుందా నా మాట? ఇటు చూడాలి. నా మాట మీకు అర్థమవుతుందా? నీ కుటుంబం ద్వారా నన్ను ఏమి నేర్చుకోమంటావు? నీ కుటుంబం ద్వారా నీ పక్కన ఉన్న వాళ్ళు ఏం నేర్చుకుంటారు? భార్యాభర్తలు మీ ఇద్దరు ఉన్నారు కదా కలిసి, మీ ద్వారా పక్కనున్న వారు ఏం నేర్చుకుంటారు? నేర్చుకోవడానికి ఏముంది మనలో? వారు నేర్చుకోదగిన కుటుంబం. వాళ్ళ దగ్గర పాఠం ఉంది, వాళ్ళ దగ్గర బుద్ధి చెప్పే లక్షణాలు ఉన్నాయి, సవాలుతో కూడిన జీవితం ఉంది, ఎదుటి వ్యక్తిని ప్రేరేపించే వ్యక్తిత్వం ఉంది, ఎదుటి వ్యక్తి హృదయంలో మంట పుట్టించే జీవితాలు ఉన్నాయి వారిలో. స్థానిక సంఘంలో కుటుంబాలు ఇలా ఉంటే సంఘం ఎంత అద్భుతంగా ఉంటుంది. నీ కుటుంబం ద్వారా నన్నేం నేర్చుకోమంటావు? నా కుటుంబం ద్వారా నువ్వేమి నేర్చుకుంటున్నావు? ఒకరి కుటుంబాలు ఒకరు మనము ఏమి నేర్చుకుంటున్నాం, ఏమి నేర్చుకోగలం, ఏమి నేర్చుకుంటాం? ఆలోచించేయండి. సమయం లేదు, నేను దాటి వెళ్తున్నాను.
వాళ్ళు నేర్చుకొనదగిన వారు. వాళ్ళకు గుర్తింపు ఉంది. ఎలా అంటే ఆ కుటుంబం నేర్చుకోదగిన వ్యక్తిత్వాలు కలిగిన కుటుంబం. వాళ్ళ దగ్గర చాలా విషయాలు నేర్చుకోవచ్చు మనం. ఇది 3. 4వది చివరిది, ఆ మాట చదివి మనం ముగించుకుందాం. చూడండి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 16వ అధ్యాయం 17వ వచనం. మరలా చదువుదాం. 16, 17. స్టెఫెను, ఫొర్మునాతు, అకాయికు అనువారు వచ్చినందున సంతోషించుచున్నాను. ఆ మాట పట్టుకోండి. మీరు లేని కొరతను వీరు నాకు తీర్చి. మీరు లేని కొరతను వీరు నాకు తీర్చి. మీకేమర్థమైంది చెప్పండి? మీరు లేని కొరత వీళ్ళు నాకు తీర్చారు అన్నాడు అంటే ఏమర్థమైంది? నిద్రపోవాలని అర్థమైంది, ఆవలించాలని అర్థమైంది, దిక్కులు చూడాలని అర్థమైంది, తలలు నేలకేసి కూర్చోవాలని అర్థమైంది. అంతేనా మనకు అర్థమైంది? ఏమర్థమైంది? మీరు లేని కొరత వీరు నాకు తీర్చారు అన్నాడు. ఎవరికి రాశాడు ఈ పత్రిక? కొరింథీయులకు రాశాడు. కొరింథీయులతో ఏమన్నాడు? మీరు లేని కొరత వీళ్ళు నాకు తీర్చారు అన్నాడు. అంటే అర్థం ఏంటి? సంఘమంతా వెళ్ళి పౌలు ఆత్మకు సుఖము కలుగు చేయక్కర్లా, వీళ్ళ ముగ్గురు పోయినా చాలు. అంటే అర్థం ఏంటి? నేను మీకు ఇంకా అర్థమయ్యేలా మాట్లాడతాను. మన వ్యక్తిత్వాలు ఎట్లా ఉంటాయంటే, సంఘము ద్వారానే పోయింటాం, సంఘము ద్వారానే పోయింటాం. కానీ వెళ్ళి సంఘము ద్వారా వెళ్ళి సంఘము ద్వారా పంపబడి సంఘము ద్వారా మనము ప్రయాణమైపోయి అక్కడికి వెళ్ళిన తర్వాత ఎబెనేజర్ అనేవాడికి ప్రత్యేకమైన గుర్తింపు కావాలి. సరే, సంఘం ద్వారా వచ్చాను, బట్ ఎమ్మెనూరు సంఘంలో ఎబెనేజర్ అనేవాడు స్పెషల్ అనే రికగ్నిషన్ కొరకు ప్రయత్నాలు చేస్తాం సహజంగా, అంతే కదా. ఇప్పుడు నువ్వు సంఘంలోనే ఉంటావు, సంఘం ద్వారా వెళ్ళండి. ఇప్పుడు పలానా చోటికి వెళ్ళండి, మన చర్చ్ తరపున మీరు వెళ్ళండి అంటే వెళ్తారు. వెళ్ళి ఎవరి పేరట చేసి రావాలా పని? సంఘం పేరట. అలా కాకుండా నీ ఒక్కడు పేరు తెచ్చుకోవటానికి చేసి వచ్చావనుకో, అంతే. వీళ్ళు చేసిన పని కూడా అదే. వీరు పేరు కోరని వారు. వెళ్ళింది ముగ్గురే, కానీ సంఘాన్ని తలపించారు. నాకు ఇలా చెప్పాలనిపిస్తుంది, అయ్యా స్టెఫెను కాదు ఇక్కడ చేస్తున్నది, ఫొర్మునాతు కాదు ఇక్కడ చేస్తున్నది, అకయి కాదు ఇక్కడ చేస్తున్నది, నీకు పరిచర్య చేస్తున్నది. ఇక్కడ చేస్తున్నది ఎవరు? కొరింథీ సంఘం. నన్ను గుర్తించొద్దయా, నాకు గుర్తింపొద్దు. ఇక్కడ ఎమ్మెగనూరు సంఘం నాకు ప్రత్యేకమైన గుర్తింపొద్దు. ఐఎమ్ పార్ట్ ఆఫ్ ద చర్చ్. నేను సంఘములో ఒక భాగం మాత్రమే. మేము చేస్తున్న ఈ పరిచర్య కొరింథీ సంఘము ద్వారా మేము కొరింథీ సంఘము ద్వారా నీ దగ్గరికి వచ్చాం. ఒకవేళ ఏమైనా పేరు వచ్చినా ఎవరికి రావాలి? కొరింథీ సంఘానికి. అందుకని అన్నాడు, మీరు లేని కొరత వీరు నాకు తీర్చారు. కొరింథీ సంఘాన్ని అంతటితో రాశాడు పౌలు మాట. వాళ్ళు ఏమి చేసిన సంఘం పేరు కొరకు చేశారు తప్ప వ్యక్తిగత పేరు కొరకు వారు చేయలే. పర్సనల్ ఇమేజ్ పెంచుకోవటానికి వారు ప్రయత్నం చేయలే. వ్యక్తిగత ప్రభావం కొరకు వారు పాకులాడలా. తామెవరో నిరూపించుకోవటానికి వారు ప్రయత్నం చేయలే. వారు ఏమి చేసినా ఎవరికి పేరు తెచ్చారు? పౌలు ఆత్మకు సుఖము కలుగు చేశారు, పౌలును ఆదరించారు, పౌలు అలసట తీర్చారు, పౌలుకు పరిచర్య చేశారు. ఏమేమి చేశారో తెలియదు, చాలా చేసింటారు. కానీ ఇవన్నీ చేసినా కూడా వాళ్ళు పేరు తెచ్చింది ఎవరికి? సంఘానికి. మేం కాదు, స్టెఫెన్ కాదు, ఫొర్మునాతు కాదు, అకయి కాదు, ఎబెనేజర్ కాదు, ఇంకొకరు కాదు. ఎవరికి పేరు? సంఘానికి పేరు. వారు సంఘము యొక్క పేరు కొరకు ప్రయత్నం చేశారు తప్ప వారు వ్యక్తిగత పేరు కొరకు వారు ప్రాకులు అన్నట్టు లేదు. వీరు పేరు కోరని వారు. కొరింథీ సంఘములో ఈ కుటుంబం ప్రత్యేకమైన గుర్తింపు ఎందుకు కలిగి ఉన్నారు అంటే 4 కారణాలు చూసాం. త్వరగా చదువుకున్నాం 4 విషయాలు. ఒకటి చెప్పండి, ఎందుకు వీరికి గుర్తింపు ఉంది? ఒకటి,
వీరెవరు? వీరు చేరని వారు. వీరు చేరని వారు. ప్రత్యేకతను బట్టి వీరికి గుర్తింపు. అందరితో పాటు వీరు లేరు. కలహాలలో వీరు లేరు. కక్షలలో వీరు లేరు. ఆ గ్రూపిజంలో వీరు లేరు. ఆ వ్యాజ్యాలలో వీరు లేరు. వీళ్ళు ప్రత్యేకమైన వారు. తమ ప్రత్యేకతను, తమ జీవితాల్ని కాపాడుకున్నవారు. 2 చెప్పండి. వీరు సేద తీర్చిన వారు. వీరు అలసట తీర్చిన వారు. వీరు నొప్పించేవారు కాదు. వీరు బాధ పెట్టేవారు కాదు. వీరు ఇతరుల హృదయాలను గాయపరిచేవారు కాదు. వీరు సేద తీర్చేవారు. వీరు ఆదరించేవారు. వీరు అలసట తీర్చేవారు. 3 చెప్పండి. నేర్చుకోదగిన వ్యక్తిత్వాలు కలిగిన వారు. నేర్చుకోదగిన వ్యక్తిత్వాలు కలిగిన వారు. వారి వ్యక్తిత్వాలే అద్భుతమైనవే. వారిని చూసి నేర్చుకోవచ్చు. అందుకని వారిని చూసి తెలుసుకోండి అయ్యా. వాళ్ళని చూసి నేర్చుకోండి. ఒక పౌలు అనే ఒక మహా గొప్ప దైవజనుడు రాశాడు. వాళ్ళని చూడండి అయ్యా. వాళ్ళని చూడండి. వాళ్ళని తెలుసుకోండి. వాళ్ళ వ్యక్తిత్వాన్ని చూడండి. వాళ్ళ జీవితాలను చూడండి. వాళ్ళ మాదిరిని చూడండి. వాళ్ళని చూసి నేర్చుకోండి అని ఒక కుటుంబాన్ని మాదిరిగా పెట్టి సంఘానికి పరిచయం చేశాడు. మీరు వాళ్ళని చూసి నేర్చుకోండి అయ్యా. నేర్చుకోదగిన వ్యక్తిత్వాలు కలిగినటువంటి కుటుంబాలు అవి. 4 వీరు పేరు కోరనివారు. వీరు పేరు కోరనివారు. ఏమి చేసినా వీరు పేరు తెచ్చింది ఎవరికి? సంఘానికి. వీరు వ్యక్తిగతంగా చేసినా పేరు తెచ్చింది ఎవరికి? సంఘానికి. త్రూ ద చర్చ్, సంఘము ద్వారా, సంఘము కొరకు, సంఘమును బట్టి, సంఘము ద్వారా వారు వెళ్ళారు. సంఘానికే పేరు తెచ్చారు. వీరు పరిచయం చేసింది వీరు ముగ్గురే, కానీ పేరు వచ్చింది సంఘానికి. మీ కొరత, మీరు లేని కొరత వీరు తీర్చారు. మిమ్మల్ని మరిపించారు. మిమ్మల్ని జ్ఞాపకము చేశారని కొరింథీ సంఘాన్ని ప్రశంసించాడు పౌలు. ప్రియులారా, మనము ఏమి చేసినా మన వ్యక్తిగత పేరు కొరకు కాదు. ఎవరి పేరు? సంఘానికి పేరు. మన సంఘానికి పేరు కొరకు మనం ఏమి చేసినా చేద్దాం. నేను వెళ్ళి వాక్యం ప్రకటించిన పేరు ఎవరికి? సంఘానికి. మీరు వ్యక్తిగతంగా ప్రయాసపడినా పని చేసిన పేరు ఎవరికి? సంఘానికి. వీరు పేరు కోరని వారు. అలాంటి కుటుంబాలు సంఘాల్లో ఉండడం ఎంత దీవెనకరం. కొరింథీలో ఉన్న ఒక కుటుంబం, స్టెఫెను ఇంటివారు, ఎంత అద్భుతమైన వ్యక్తిత్వం కలిగిన కుటుంబాలు ఈ ఉదయకాలం మన ముందు ప్రదర్శించబడి ఉండగా మన కుటుంబాలని ఒకసారి పరిశీలించుకుందాం, సరి చేసుకుందాం. అలాగూ మనము కూడా జీవించడానికి ప్రభు తన కృప మనందరికీ సమృద్ధిగా అనుగ్రహించునుగాక. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధమైన తండ్రి, మిమ్మల్ని స్తుతిస్తున్నాం. మాతో మాట్లాడినందుకు మీకు వందనాలు. చాలా కుటుంబాలు ఉన్నాయి. ఎవరు వస్తున్నారో ఎవరు వెళ్తున్నారో తెలీదు. సంఘంతో అసలు ఎలాంటి పరిచయం లేని కుటుంబాలు కూడా ఉన్నాయి. కానీ స్టెఫెను ఇంటివారు కొరింథీ సంఘములోనే ఒక ప్రత్యేకమైన కుటుంబం. కారణం, వారు అందరిలా లేరు ప్రభువా. వారు ప్రత్యేకమైన వారు. అందరూ కలహాల మధ్య ఉండగా, వ్యాజ్యాల మధ్య ఉండగా, వీరు మాత్రం పరిచర్య కొరకు బ్రతికినవారు. మాకు అలాంటి జీవితాలను ఇవ్వండి నాన్న. వారు అలసట తీర్చేవారు. కన్నీళ్లతో ఉన్నవారిని, దుఃఖముతో ఉన్నవారిని ఎంతమందికి సుఖము కలుగు చేశారో వారు. వాళ్ళ దగ్గర వెళ్ళి ఎంతమంది ఆదరణ పొంది వచ్చారు. ప్రభా, మమ్మను అలాంటి కుటుంబాలుగా చేయండి. నేర్చుకోదగిన వ్యక్తులు వారు. నాన్న, మేము ఇతరులకు ఏమి నేర్పించగలుగుతున్నాం, మా జీవితాలు ఏ పాఠాన్ని బోధిస్తున్నాయి, పరిశీలన చేసుకోవటానికి సాయం చేయండి. వారు కష్టపడి ప్రయాసపడ్డారు, కానీ స్వంత పేరు వారు కోరుకోలేదు. సంఘానికే పేరు తెచ్చారు వారు. మాకు అట్టి మనస్సు ఇవ్వండి. ఈ మాటలు దుష్టుడు ఎత్తుకొని పోకుండా మా హృదయాలలో ఫలించులాగున మీ కృపనిమ్మని చెదరి వెళ్తుండగా ఈ మధ్యాహ్న కాలపు దీవెన ఆశీర్వాదాలు మా అందరిపై కుమరించుమని క్రీస్తు యేసు దివ్యమైన నామమున వినయ మనసుతో స్తుతించి ప్రార్థన చేసి అడిగి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.